We are going to discuss about depreciation. This is the second year topic. First topic, depreciation. Depreciation means what? According to W. Pickles, depreciation is the permanent and continuous diminishing in the quality, quantity of value of an asset. That means when we are using an asset, the value of asset will be decrease continuously. If we are not using the asset, the capacity of the asset will not decrease. For example, we are using a machine continuously, the capacity of machine will be decreased. Automatically the value of the machine will be decreased. అంతే కదండి. ఇప్పుడు మనము షోరూంలో నుండి తీసిన తర్వాత కారు ఒక 1 month వాడామనుకోండి, 1 month యూజ్ చేసిన తర్వాత దాని వాల్యూ ఏమవుతుందండి? తగ్గిపోతుంది కదా. కాబట్టి ఏదైనా అసెట్ని మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క క్వాలిటీలో కూడా మరియు క్వాంటిటీలో కూడా మార్పు అనేది వస్తుంది. ఆ తగ్గినటువంటి విలువనే మనం డిప్రిసియేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ 5 lakhs తీసుకున్నాము, 1 year వాడిన తర్వాత దానికి ఒక 50,000 దాని వాల్యూ తగ్గింది. ఆ తగ్గినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్రిసియేషన్ 50,000. నెక్స్ట్ టాపిక్ ఈస్ కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. Wear and tear. Due to usage also, the value of the asset will be decreased. When fixed assets are put to use, the value of assets may decrease in the value. Okay, example, machine. The machine, when we are using continuously machine, the quality and quantity of the machine will be decreased. ఓకే, అంటే యూజ్ చేయడం వల్ల దాని యొక్క సామర్థ్యం అనేది మనకు తగ్గుతుంది. కాబట్టి దాని సామర్థ్యం తగ్గినప్పుడు ఏదైతే డిక్రీజింగ్ వాల్యూ ఉందో దాన్ని మనం డిప్రిసియేషన్ అంటాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ డిప్లేషన్ డ్యూ టు ఎక్స్ట్రాక్షన్. ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, మినరల్ వెల్త్ డ్యూ టు కాన్స్టెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ మైన్స్, క్వారీస్, ఆయిల్ వెల్స్ ఎక్సెట్రా. మైన్స్ని మనం రెగ్యులర్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, కొన్ని సంవత్సరాలకు ఆ మైనింగ్లో నుంచి మనకి ఏమీ రా మెటీరియల్ రాదు. కాబట్టి దాన్ని మనం క్లోజ్ చేస్తాం. కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్గా మైన్స్ నుండి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దాన్ని మనం డిప్రిసియేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది, అబ్సోలేసెన్స్. This is arise due to new innovation. Some assets may decrease in the value due to lack of demand, new innovations, new improvements. అంటే న్యూ ఇన్నోవేషన్స్ రావడం వల్ల ఏదైనా అసెట్ మనం టోటల్గా వాడడం మానేస్తే దాన్ని మనం డిప్రిసియేషన్ కింద క్లోజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, బిఫోర్ వీఆర్ యూజింగ్ టైప్ రైటింగ్ మిషన్స్ ఇన్ ఆల్ ద ఆఫీసెస్, బట్ ప్రజెంట్ వీఆర్ యూజింగ్ కంప్యూటర్స్. దట్ మీన్స్ ఆల్ ద టైప్ రైటర్స్ ఆర్ క్లోజ్డ్ డౌన్. కాబట్టి ఆ విధంగా న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు పాత వస్తువులు అన్నింటినీ మనం తీసేస్తే వాటి డిప్రిసియేషన్ కింద మనం క్లోజ్ చేస్తాం. కాబట్టి అబ్సోలేసెన్స్ మీన్స్ ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ యూజింగ్ డ్యూ టు ద ఇన్నోవేషన్. న్యూ ఇంప్రూవ్మెంట్ వల్ల కూడా మనము ప్రోడక్ట్ని యూజ్ చేయడం అనేది ఉండదు. కాబట్టి దాన్ని మనం డిప్రిసియేషన్ కింద క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ రీజన్ ఈజ్
ప్యాసేజ్ ఆఫ్ టైం, కొన్ని అసెట్స్ని మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా టైం పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని మనము డిప్రిసియేషన్ ద్వారా రద్దు చేస్తాం. When the assets are exposed to the forces of nature like weather, winds, rains, etc., the value of such assets may decrease, such is the depreciation. That means the value of the asset will be decreased due to the weather, winds and rain. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ని మనం యూజ్ చేయకపోయినా కూడా వెదర్ ప్రాబ్లం వల్ల దాని యొక్క వాల్యూ అనేది, దాని యొక్క కెపాసిటీ అనేది ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఆ డిక్రీజ్ అయినటువంటి దాన్ని మనం ఏమంటాం, డిప్రిసియేషన్ అంటాం. అలాగే మనకు కాపీ రైట్స్ ఉంటాయి. కాపీ రైట్స్ ఒక 10 years ఇస్తారు. దానివల్ల మనము యూజ్ ఎంత ఇచ్చినా రాకపోయినా ఆ 10 years తర్వాత కాపీ రైట్స్ వాల్యూ అనేది ఏమవుతుందండి, టోటల్గా క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వివిధ కారణాల వల్ల మనం డిప్రిసియేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ ద డిప్రిసియేషన్ టాపిక్ ద డెఫినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈజ్ ద causes of depreciation is important. Next method, in the next class we are going to discuss about methods of depreciation. It is the most important topic we are going to discuss in the next class.